ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలి. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. నేను ఒక షార్ట్లో చెప్పాను ఒక మంత్రం గురించి. ఆ మంత్రాన్ని చదువుకుంటే అద్భుతంగా ఉంటుందని దేవతలు కూడా స్మరించినటువంటి ఆ మంత్రం. మరి ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళ శుక్రవారం నాడు నవంబర్ 15వ తేదీ శుక్రవారం ప్రదోష వేళలో మనం శివశక్తి సహిత మహాకాళ భైరవ రుద్రహోమం జరుపుకుంటాం. అలాగే ఆ రోజు పరమేశ్వరునికి అభిషేకం కూడా ఉంటుంది. పార్థివలింగానికి కూడా మనం పూజ చేయటం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ ఎన్నో రకాలైనటువంటి బాధలు, కోరికలు, ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని మనసా వాచా కోరుకుంటూ మీ అందరూ కూడా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఈ పౌర్ణమి హోమానికి ఉంటుంది. తప్పక ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొంటారని ఆశిస్తాను. అలాగే మీకు తెలిసిందే కదా, అన్నప్రసాద సేవ మనకు చాలా ఇంపార్టెంట్. అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ తరపున నేను ఇక్కడ చిన్నారులు కావచ్చు, అలాగే బయట కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ పాల్గొనాలి అనుకునేవారు మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మరి అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భార్య నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. మరొక విషయం ఏమిటంటే, చాలామంది రెమెడీస్ అడుగుతున్నారు. నేను చివరిలో రెమెడీస్ చెప్తున్నాను. మీరు చివరి వరకు చూసినట్లయితే రెమెడీస్ గురించి మీకు అర్థమవుతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయటం మర్చిపోవద్దు. మీ అందరి ఆదరాభిమానాలతో మనం ఇంకా ముందు మంచి మంచి వీడియోలు చేద్దాం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి నవంబర్ 16 నుంచి 30 వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మీరు అనుకున్నది సాధించాలి అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా గట్టి పట్టుదల, ఎంత పట్టుదల అంటే మొండి పట్టుదలకు కూడా కొన్ని సందర్భాల్లో వెళ్తారు. అలాగే ఏదైనా ఒక విషయం మీద మాత్రం తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, చాలా ఆలోచిస్తారు. ఆలోచించారంటే ఒక డెసిషన్కి వచ్చారంటే వెనకడుగు వేసేటువంటి ప్రశ్నే లేదు. అలాగే కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో కూడా వెనకబడటం కొంత ఇబ్బందికి అయితే ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా ఉండాలి, లేకపోతే వెనకబడే సూచనలు అయితే ఉంటాయి. అలాగే ఖర్చుల విషయంలో పరిధి దాటి వెళ్లకుండా చూసుకోవాలి. మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, 150 రూపాయలు ఖర్చు పెట్టిస్తే ఎలా? అది మీ పరిధిలో ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే మానసిక ప్రశాంతత కోసం మాత్రం ఆధ్యాత్మిక జీవనం సాగించడం చాలా ఉత్తమంగానే చెప్పాలి. ఎందుకంటే మెంటల్ పీస్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్పిరిచువల్ జర్నీ ఏదైతే ఉందో, ఈ పాత్ అనేది చక్కగా మనకి వాట్ ఈజ్
మోక్ష అనేది అర్థమవుతుంది. అప్పుడు పీస్ఫుల్గా ఉండగలుగుతాం. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త వేగాన్ని పెంచాలి. మీరు నిదానంగా వెళ్దాము అంటే మాత్రం రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. రుణ ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు కాస్త సానుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్థిరాస్తుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా బౌండరీస్ లేకపోతే బౌండరీస్ కట్టేయండి. లేకపోతే పక్కవాడు వచ్చి ఆక్రమించేస్తాడు. మీకు తెలియకుండానే అమ్మకాలు జరిగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఎవరైనా నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం అయితే కాదు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఫేవరబుల్గా ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు అయితే చిన్నపాటి ఆటంక సూచనలు అయితే ఉంటాయి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు ఉంటాయి. అలాగే మీ టార్గెట్ని రీచ్ అయ్యేలా కూడా ఒక్కొక్కసారి మీరు మంచి జాబ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా వచ్చినా సరే మీరు వదులుకోవద్దు. అది చిన్న పెద్ద అని కాకుండా ఎక్స్పీరియన్స్ కోసం పనిచేయండి. ఇక రాజకీయ నాయకులైతే ప్రజల్లో మంచిని సంపాదించాలనే మీ ప్రయత్నాలకు గండి పడుతుంది. ఎందుకంటే కొన్ని స్వయంకృత అపరాధాలు, ఎవరో చెప్పుడు మాటలు విని మీరు ఎవరు మీకు ఓట్ చేశారని కానీ, లేకపోతే ఎవరు మీకు ఫేవరబుల్ పర్సనాలిటీస్ అని కానీ మర్చిపోతారు. మీకు వారి వైపు కనెక్ట్ అవ్వరు. అందువలన కొంతమంది మీకు తెలియకుండానే మీ పట్ల కాస్త విరక్తితో ఉండటం మీకు ఇబ్బందిగా మారుతుంది. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. సహ ఉద్యోగస్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. పనులు ఎక్కువగా మోపైపోతూ ఉంటాయి. ఒకేసారి పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు బద్దకించడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోండి. కాస్త ఓపిక, సహనం కూడా మీకు చాలా అవసరం. వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. రొటేషన్కి అయితే ఇబ్బందులు లేకుండా సరిపోతుంది. కొత్త పెట్టుబడులకైతే ఇది అనుకూలంగా లేదనే చెప్పాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది, పర్వాలేదు వారికైతే. షేర్ మార్కెట్లో మాత్రం కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. చిరు వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ టైం వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితులు. అలాగే ఈ కళారంగంలో ఉన్న వారికి, సినీ, టీవీ, ఇతర కళారంగం వారికి చూసినట్లయితే ఏదో అవకాశాలు వస్తాయి కానీ గుర్తింపు లభించడం కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త మెలకువగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద తడిపు మోపుడయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ చిన్నపాటి ఇబ్బంది అయినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. అలాగే మీరు కోరుకున్న కళాశాలకి మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. ఉన్నత విద్య కోసం బాగానే ఉంటుంది. ఇక ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి మీ ప్రయత్నాలు సాగించాలి. అలాగే ఈ రాశి వారికి ఫేవరబుల్ తేదీలు ఏమిటి అంటే 18, 21, 23 అనుకూలంగా ఉంది. 19, 26, 28 తేదీల్లో కాస్త ఆలోచించి డెసిషన్స్ తీసుకోవటం మంచిది. కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజగాయత్రి మంత్రం పఠిస్తే సరిపోతుంది. అంగారకాయ విద్మహై శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము. తప్పకుండా మీరు అది చూసి ప్రతినిత్యం 18 టైమ్స్ ఉదయం సాయంత్రం చదవటం. అంటే కార్తీక మాసం కదా, శివాలయం కాగా వెళ్తాము. సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా వెళ్తే ఇంకా బాగుంటుంది మీకు. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. కాళభైరవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.